Guys, where we are going? జోగులాంబ టెంపుల్. అది ఇప్పుడు జోగులాంబ టెంపుల్ వెళ్తున్నాము. మంకీ ఇప్పుడే ట్రైన్ దిగాము. ట్రైన్ వెళ్ళిపోతుంది అక్కడ. వెళ్ళిపోతుంది ట్రైన్. అయితే ఇప్పుడే ఇచ్చామో ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు? 10. అయితే ఇక్కడ నుండి ఆ టెంపుల్ ఎంత దూరం అంటే 13 కిలోమీటర్లు అంటున్నా మా వాడు. ఇంకా తెలీదు ఎంత దూరం అనేది నాకు కూడా కరెక్ట్గా. ఇగో ఇక్కడికి వస్తే బోర్డులు అవన్నీ ఉన్నాయి. ఇది జోగులాంబ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ ఆటోలకు అయితే మామూలుగా రష్ లేదు, ఫుల్ రష్. ఇప్పుడే ఇక్కడ తినడానికి ఏడు దొరక్క ఇదిగోండి తీసుకున్నాము. ఆ ఊర్లోకి వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో తెలీదు. టెంపుల్కి బీభత్సమైన లోడ్ ఉంది. ఆటోలు అయితే కిక్కిరిసిపోతున్నాయి అనమాట. అస్సలు దొరకట్లేదు మనకి ఆటోలు ఇప్పటివరకు. ఇంకో భయ్య వచ్చారు. ఏం భయ్య కూర్చుంటారా? అది చాలా ఇబ్బంది పడుకొని వెళ్ళడము. బాగా ఆకలేస్తుంది కానీ ఏడు దొరకట్లేదు ప్రజెంట్ ఇప్పుడు తినడానికి కూడా. చూద్దాం అక్కడ తినకి ఏమైనా ఉంటుంది ఎట్లమ్మా? ఉంటుంది. ఏముంటుంది? అన్న సందర్భం ఉంటుంది. అది అన్న సందర్భం ఉంటుందట, హోటల్స్ ఉంటాయట. అవన్నీ తిందాం, వెళ్దాం. ఫస్ట్ దర్శనం ఎలాగవుద్దో ఏంటో తెలీదు. దానికైతే ఒక మంచి ప్రత్యేకత ఉంది ఆ గుడికి. అయితే ఆటో డ్రైవర్ అయితే ఎత్తు కులిపేస్తాడు అనమాట. ఎక్కడ ఆగట్లేదు. ఈడు బ్రాకెట్లు కూడా చూడట్లేదు. ఎత్తు అదే చెప్పింది అనమాట. అది కూడా స్పీడు ఉన్న రోడ్డుకి ఆ ట్రైన్ స్పీడ్కి అసలు ఏ మ్యాచ్ అవ్వట్లేదు. మామూలు కాదు, ఒక రేంజ్లో కొడతాడు. ఒకసారి టైం 1 గంట ఎంత అవుతుంది? టైం 1 గంట 27. 1 గంట 27 అవుతుంది ఇప్పుడు టైము. క్లోజ్ చేసేస్తాం అనుకుంటా. మేము వెళ్తాం మళ్ళీ 2 గంటలకు ఓపెన్ చేస్తే అక్కడ వెళ్తామా. ఈలోపు అన్న సందర్భం చేసి గట్టిగా తినేసి రెడీగా ఉంటాం. రెడీగా ఉంటే చూడండి ఆటోలో చూడతాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే అన్న సందర్భం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ తినేయాలి. అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడా నాకు అది ఇదేమని మొక్కేయాలి. మొక్కేసి దేవుడు ఏమైనా ఇస్తున్నాడు అనుకో, ఓకే దేవుడు నువ్వు ఏదంటే అది అంటే మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. అలా చేయాలన్నమాట. అంటే సింపుల్. మేము ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ జోగులాంబ గుడి. ఇది చాలా ఫేమస్, ప్రత్యేకమైనది. ఇది మీకు తెలుసో తెలీదో తెలియదు కానీ ఆ శక్తిపీఠల్లో ఇది ఒక శక్తిపీఠం అనమాట. వాళ్ళు అక్కడ చూడండి, అక్కడ మసీదు కూడా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను ఒక టెంపుల్ దగ్గర ఒక మసీద్ చూడడము. ఇది ఫస్ట్ టైము నిజంగా చెప్తున్నాను. ఆ గుడి ప్రాంగణం లోపల, గుడి లోపల మసీదు ఉండడం అయితే ఇది నాకు రేర్గా చాలా ఏదో అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే బాగుంది ఇదంతా వ్యూ. అదంతా గుడి మధ్యలో అక్కడ మసీదు ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందంట. అది ఏంటంటే అప్పుడు ఆ కాలంలో 7 నుండి 8వ శతాబ్దంలో కట్టిన తర్వాత ఏంచో ముస్లిం సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గుడి మొత్తం పడగొట్టేసి అక్కడ ఆ మసీద్ అనేది కట్టడం జరిగిందనమాట. సో అందుకనే ఈ గుడి మొత్తంలో మధ్యలో ఆ మసీద్ ఉంది. దానికి కారణమైనది అది. దీన్ని పరమశివుడు వెలిసిన నవబ్రహ్మ ఆలయాల సముదాయం అంటారు. అందుకే ఇక్కడ గుడి చుట్టుపక్కల అన్ని శివలింగాలే ఉంటాయి. ఇక్కడ ప్రధాన శివాలయమైన బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఒక రహస్యం ఉంది. అది ఏంటంటే అభిషేకం చేసే నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అదొక ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. భక్తిని, శిల్పకళ వైభవాన్ని ఒకే చోట చూడాలి అనుకుంటే అలంపురం జోగులాంబ క్షేత్రం తప్పక సందర్శించాల్సిన చోటు. అమ్మవారి పై దవడ పన్ను ఇక్కడ పడిందట. అందుకనే ఇది శక్తిపీఠం అయిందనేసి పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడున్న అమ్మవారి తలపైన బల్లి, గబ్బిలం, తేలు ఉంటాయి. ఇవి రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తాయని ఇక్కడ వారి నమ్మకం. ఇప్పుడు ఇంకా మాకు దర్శనం అవ్వలేదు. ఇప్పుడు దర్శనం అవుద్ది. లోపలికి వెళ్తున్నాం మేము. ఇంకా చాలా ఉన్నాయంట. ఏటట్టు ఉంటాయి ఇక్కడ ప్రచురగా. ఈ గట్టు దాటితే అవతల వైపు తుంగభద్ర అనేది అనమాట. ఈ గట్టు దాటి అవతలకి వెళ్తే తుంగభద్ర అనేది. ఇప్పటి వరకు మేము ఈ గుడిలో ఒకటి కాదు చాలా శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలన్నిటిని
దర్శించుకున్నాం అనమాట ఇప్పుడే. ఓన్లీ ఈ గుళ్ళున చాలా ఉంటాయి. సోమవారం అవడంతో ఇక్కడ జనాలు కూడా కొద్దిగా రష్గా ఉన్నారు. బాగా క్యూ కట్టేస్తారు, ఎక్కువ మంది వస్తారు ఈరోజు అయితే. అసలు చూడలేము, అసలు చాలా టైం పట్టేలా ఉంది మేము దర్శనం అయ్యే టైంకి. ఇదంతా క్యూ ఆ చివరి వరకు ఉంది అలాగా క్యూ. దూరం తీరిపోద్ది చూసారు కదా, చివరి వరకు ఉంది ఈ క్యూ అలాగా. గొప్ప టైం పట్టేస్తుందేమో, మరి పట్టేలాగే ఉంది టైం. అమ్మయ్య లైన్ అయితే పంపించారు ఇప్పుడే. అయితే ఎప్పుడే వదిలేరు, మనము వెళ్తున్నాము. లైన్ చాలా అయిపోయింది మాది, స్టార్ట్ అయి మళ్ళీ కదులుతుంటారు అనమాట అందరూ. అలా ముందుకు వెళ్ళాక ఇప్పుడు అక్కడి నుండి మనకి దర్శనం ఎంత టైం పడుతుందో, లోపలికి వెళ్ళాక దర్శనం ఎంత టైం పడుతుందో ఏంటి అనేది మీకు దర్శనం కంప్లీట్ అయ్యాక చెప్తాను. లోపల వీడియోలు అయితే తీసుకోకూడదు. సో ఒకవేళ వీడియోకి ఎలా ఉంటే మాత్రము చెప్తా. ఈ ఆలయంలో వీడియోలు తీయకూడదు, కానీ నేను తీశాను. ఇక్కడ 18 స్తంభాలకి 18 శక్తిపీఠాలు ఏ ప్లేస్లో ఉన్నాయనేది ఈ గుడిలో రాసి పెట్టించారనమాట. దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. విత్ ఇన్ ఒక అరగంట లోపు మాది దర్శనం అనేది అయిపోయింది అనమాట. అయితే బయట నుండి ఇలా ఉంటుంది. ఇగో మేము అక్కడి నుండి ఆ క్యూ లైన్ నుండి వెళ్ళాము, ఆ లైన్ నుండి అలాగే వెళ్ళి అటు వెళ్ళి ఇలా దిగామన్నమాట. అక్కడ ఒక 18 శక్తిపీఠాలు ఉన్నాయి ఆ పిల్లర్స్ మీద. అదైతే చాలా బాగుంటుంది. ప్రసాదం కోసం కూడా పెద్ద క్యూ అవుతుందన్నమాట. మన వాళ్ళు లడ్డు కాకుండా పులిహోర తెస్తానంటారు. పులిహోర చాలా బాగుంటుంది ఇక్కడ ప్రసాదము. అదో చాలా క్యూ ఉంది, చాలా రష్ ఈరోజు. పైగా సోమవారం ఈరోజు. ప్రసాదాలు తీసుకున్నాం ఇప్పుడే. మధ్యాహ్నం భోజనం ఏంటి లేదు మాకు, ప్రసాదంతోనే ఈరోజు మొత్తం అయిపోయింది. ప్రసాదం తింటూ మీకు తుంగభద్ర నది ఒడ్డు నుండి చూస్తే అక్కడ గుడి చూశారు కదా, గుడి చాలా బాగుంది.